ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్లో అడిగిన జనరల్ సైన్స్ పేపర్ 3 డిస్కస్ చేద్దాం. అలాగే ఏవి ప్రిపేర్ అయితే 25 అవుట్ ఆఫ్ 25 వస్తాయో చూద్దాం. జిఎస్లో టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ స్టడీస్ సర్కిల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిసల్యూషన్స్ ఆఫ్ గోల్డ్? కింది వాటిల్లో బంగారాన్ని కరిగించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఏది ఉపయోగపడుతుందంటే అక్వారేజియా. సో అవర్ ఆన్సర్ ఇస్ అక్వారేజియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ త్రూ ది కండక్టర్ ఈజ్ నోన్ యాజ్. వాహకం ద్వారా విద్యుత్ ఆవేశాల ప్రవాహం రేటు డాష్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. మిగతా వాటి గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఒక అమౌంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ. Electric energy means flow of electric charges. Electric power means electric energy is transferred by the electric circuit. So answer వచ్చేసి విద్యుత్ ప్రవాహం. The famous equation E equal to mc square was given by dash. ప్రసిద్ధ సమీకరణం E equal to mc square ఎవరి ద్వారా ఇవ్వబడింది? ఎవరి ద్వారా అంటే ఐన్స్టీన్ ద్వారా ఇవ్వబడింది. సో ఆన్సర్ ఇస్ ఐన్స్టీన్. సో నీల్స్ బోర్ వచ్చేసి ఫోర్స్ మోడల్ ఆఫ్ ఆటం కనుగొన్నాడు. రూథర్ఫర్డ్ వచ్చేసి ప్రోటాన్ కనుగొన్నాడు. జేజే థామ్సన్ వచ్చేసి ఎలక్ట్రాన్ కనుగొన్నాడు. అలాగే రూథర్ఫర్డ్ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియస్ ఫిజిక్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్యాల్కులేట్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 10 kg ప్లేస్డ్ అట్ ది హైట్ ఆఫ్ 6 meters అబోవ్ ది గ్రౌండ్ గివెన్ G ఈక్వల్ టు 9.8 meter per second square. భూమి నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంచిన 10 కిలోల బరువు ఉన్న వస్తువు యొక్క శక్తిని లెక్కించడానికి G ఈక్వల్ టు 9.8 meter per second square అని ఇవ్వబడినది. సో ఇక్కడ ఎనర్జీని కనుక్కోవాలా. పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి mgh. m అంటే 10, g అంటే 9.8, h అంటే 6. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 588 జౌల్స్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 588 జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజ్ డ్యూరింగ్ ఇన్హాలేషన్? ఉచ్ఛ్వాస సమయంలో గాలి ప్రవహించే సరైన క్రమం ఏది? ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తా, దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నాసల్ క్యావిటీ, సెకండ్ ఇది ఫార్నిక్స్, థర్డ్ ఇది లార్నిక్స్, ఫోర్త్ వచ్చేసి ట్రాషియా, ఫిఫ్త్ వచ్చేసి లంగ్స్, ఆ తర్వాత సిక్స్త్ వచ్చేసి బ్రోచి, సెవెంత్ వచ్చేసి అలోవేలి, ఎయిత్ వచ్చేసి డయాఫ్రమ్. దీన్ని బట్టి ఆన్సర్ ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్. నాస్ట్రిల్స్, ఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాచియా, అలోవేలి ఇవన్నీ ఒక ఆర్డర్ క్రమంలో ఉండాలి, ఆర్డర్ వైజ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. An object is vibrating at 1000 hertz. The time period of sound is produced by. ఒక వస్తువు 1000 హెర్ట్జ్ వద్ద కంపిస్తే అది ఉత్పత్తి చేసే ధ్వని కాలాన్ని కనుగొనండి. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఇది తెలిస్తే మీరు ఈజీగా పెట్టేస్తారు. ఫార్ములా వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/t. దట్ మీన్స్ 1/1000 హెర్ట్జ్. సో అవర్ ఆన్సర్ ఇస్ 0.001. ఈ 3 digits పైకి పంపిస్తే 0.01 ఆన్సర్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, 0.001 seconds. Moving to next question. Which of the following of Newton's law explain the recoiling of gun when a bullet is fired? న్యూటన్ యొక్క నియమాలలో ఈ క్రింది వాటిలో ఏది బుల్లెట్ పేల్చినప్పుడు తుపాకీ రీకాయిల్ అవ్వడానికి వివరిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ లా ఆఫ్ మోషన్. ఎందుకంటే థర్డ్ లా స్టేట్స్ దట్ టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ న్యూటన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు బాగా చూసుకోండి. అలాగే నేను చెప్పేటవన్నీ నోట్ చేసుకోండి. అలాగే న్యూటన్ ఫస్ట్ లా వచ్చేసి
It states that every object remains in the uniform motion in a straight line. Next, second law states that rate of change of momentum of object is proportional to applied force in the direction of the force. Formula వచ్చేసి F equal to ma, mass into acceleration. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కార్బన్ ఈజ్ కరెక్ట్. కార్బన్ గురించి కింద ప్రకటనలలో ఏది సరైంది? సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ ఈజ్ మెటలాయిడ్ ఇన్ నేచర్, ఇది రాంగ్. కార్బన్ ఈజ్ ఎ నోబల్ గ్యాస్, ఇది రాంగ్. కార్బన్ ఈజ్ మెటల్ ఇన్ నేచర్, ఇది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ ఈజ్ నాన్ మెటల్ ఇన్ నేచర్. కార్బన్ ఈజ్ ఏ సాలిడ్ నాన్ మెటల్. కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 6 అండ్ అటామిక్ మాస్ వచ్చేసి 12. 6 into 2 12. సో అటామిక్ మాస్ ఈజ్ 12. సో ఆన్సర్ ఈజ్ కార్బన్ ప్రకృతిలో అలోహం. గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్. మొక్కల నుండి నీటి నష్టాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. సో ఆన్సర్ ఈజ్ ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం. ట్రాన్స్పిరేషన్ ఇన్వాల్వ్స్ ద లాస్ ఆఫ్ వాటర్ వేపర్ త్రూ ది స్టొమాటా ఆఫ్ ప్లాంట్. హెర్బిగేషన్ అంటే ఏంటో చూద్దాం. హెర్బిగేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టు కంట్రోల్ ది అన్డిజైర్డ్ ప్లాంట్స్. నెక్స్ట్ evaporation is the process in which liquid turns into vapor. Next, plant saturation is used to increase the rate of photosynthesis in plants. Plants లో photosynthesis ని ఇంక్రీజ్ చేయడానికి ప్లాంట్ సాచురేషన్ యూజ్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్. Going to next question. Which of the following is severe from the malnutrition that commonly affects infants and toddlers, most often around the age of weaning through age 5? క్రింది వాటిలో ఏది పోషకాహారం లోపం వల్ల తీవ్రమైన రూపం ఇది సాధారణంగా శిశువులు మరియు పిల్లల ప్రభావితం చేస్తుంది, తరచుగా 5 సంవత్సరాల వయసు నుండి పాలిచ్చే వయసు వరకు. అంటే దీని అర్థం ఏంటంటే 5 ఏళ్ల పిల్లలకు ప్రోటీన్ లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏదంటే క్యాషియోర్కర్. సో అవర్ ఆన్సర్ ఇస్ క్యాషియోర్కర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్. క్రింది వాటిలో అత్యంత రియాక్టివ్ లోహం ఏది? సో చూడండి, పేపర్ 1లో, పేపర్ 2లో, పేపర్ 3లో సేమ్ ఇలాంటివే క్వశ్చన్స్ అడిగారు. సో మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఏంటో తెలుసుకోండి. మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి పొటాషియం, సెకండ్ది వచ్చేసి సోడియం, థర్డ్ది కాల్షియం, ఫోర్త్ది మెగ్నీషియం, ఫిఫ్త్ది అల్యూమినియం, నెక్స్ట్ది జింక్, ఆ తర్వాత ఐరన్, తర్వాత లెడ్, హైడ్రోజను, కాపరు, తర్వాత మెర్క్యూరీ, తర్వాత సిల్వర్, తర్వాత ఆన్సర్ ఈజ్ సోడియం. ఇవన్నీ ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇది మాత్రం పక్కా గ్రూప్ డీలో అడిగే క్వశ్చన్. దీని నుంచి అయితే 1 మార్క్ పక్కా. ఇప్పుడు వచ్చే గ్రూప్ డీలో కూడా కంపల్సరీ బిట్ అడుగుతాడు, చూసి పెట్టుకోండి, అలాగే నోట్ చేసుకోండి. ద ఫిల్టరేషన్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ ఆర్ కాల్డ్. కిడ్నీలలోని వడపోత యూనిట్లను ఏమంటారంటే నెఫ్రాన్స్ అని అంటారు. సో ఆన్సర్ ఇస్ నెఫ్రాన్స్. అలాగే యూరేటర్ అంటే ఏంటో కూడా చూద్దాం. యూరేటర్ ట్రాన్స్పోర్ట్స్ యూరిన్ ఫ్రమ్ కిడ్నీ టు బ్లాడర్. కిడ్నీ నుంచి బ్లాడర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది యూరిన్ని. నెక్స్ట్ వచ్చేసి యూరెత్రా. ఇట్ పాసెస్ యూరిన్ అవుట్ ఆఫ్ బాడీ. బాడీ నుంచి బయటికి పంపించేది యూరెత్రా. నెక్స్ట్ న్యూరాన్స్. ఇట్ ఈస్ బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నెఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఆర్గానిజమ్స్ విత్ సెల్స్ హ్యావింగ్ న్యూక్లియర్ మెటీరియల్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ యాజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. పరమాణు పొర లేని అణు పదార్థాన్ని కలిగి ఉన్న కణాలతో కూడిన జీవి కింది వాటిలో ఏది? యూకారియోట్సా, వాక్యూల్సా, ప్రొకారియోట్సా, ఆర్గానెల్సా? సో వితౌట్ న్యూక్లియర్ అని అన్నాడు కాబట్టి ప్రొకారియోట్స్. అదే విత్ న్యూక్లియస్ అని అడిగితే యూకారియోట్స్. ఎనీ న్యూక్లియస్ ఈజ్ సెడ్ టు బి
is called eukaryotes. Without cell is called prokaryotes. Cell organelle is known as vacuole. Cell organelle is known as vacuole. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి prokaryotes. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్. ఒక ప్రోటీన్ కోసం సమాచారాన్ని అందించే డిఎన్ఏ విభాగాన్ని డాష్ అంటారు. అది ఏదంటే డిఎన్ఏ. సో ఆన్సర్ వచ్చేసి జన్యువు ఆన్సర్. సో డిఎన్ఏ ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ లైజోజోమ్స్ అంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని అంటారు. న్యూక్లియస్ని మాస్టర్ ఆఫ్ ది సెల్ అని న్యూక్లియస్ అని అంటారు. ఇక్కడ క్రోమోజోమ్ వచ్చింది కాబట్టి క్రోమోజోమ్ గురించి లైట్గా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మొత్తం మన బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఏంటంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మొత్తం 23 పేర్స్ ఉంటాయి. మెయిల్స్లో వచ్చేసి 22+X కానీ 22+Y కానీ ఉంటాయి. అయ్యే ఫీమేల్స్లో ఓన్లీ 22+X మాత్రమే ఉంటాయి. మేల్లో కానీ ఫీమేల్లో కానీ కామన్గా ఉండేది ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్. సో క్రోమోజోమ్స్ నుంచి కంపల్సరీ 1 బిట్ అడిగే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ జన్యువు. గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ CaOCl? CaOCl2 సమ్మేళనం యొక్క సాధారణ నామం ఏది? ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని CaOCl2 అని అంటారు. సో ఆన్సర్ ఇస్ బ్లీచింగ్ పౌడర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్లో వచ్చేసి CaSO4 of H2O. CaSO4 dot of H2O. స్లేట్ లైమ్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అని అంటారు. అలాగే వాషింగ్ సోడా ఫామ్లో వచ్చేసి Na2CO3 dot Na2CO3 dot NH2O. Na2CO3 dot NH2O. Moving to next question. A spherical mirror whose reflecting surface is curved inwards is called dash the mirror. ఒక గోళాకార దర్పణం యొక్క పరావర్తన ఉపరితలం లోపలి వైపుకు వంగి ఉంటే ఆ దర్పణాన్ని డాష్ అంటారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కాన్కేవ్, పుటాకార దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యాచురల్ అక్కర్డ్ యాసిడ్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ టేబుల్ని మీరే చూసి ఆన్సర్ చేయాలి. ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్ ఇది కరెక్టే. టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్, ఓకే ఇక్కడ ఇవ్వలేదు కానీ టొమాటోలో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్లో యాసిటిక్ యాసిడ్ ఇది కరెక్టే. టామరిన్లో టార్టరిక్ యాసిడ్ ఉంటుంది కానీ ఇక్కడ మిథనోయిక్ యాసిడ్ ఇచ్చాడు, సో ఇది రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టామరిన్ మిథనోయిక్ యాసిడ్, ఇది రాంగ్. మామూలుగా టామరిన్లో వచ్చేసి టార్టరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఇన్ ది మీడియం ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ది మీన్ వాల్యూ ఈజ్ కాల్డ్? సగటు విలువకు ఇరువైపుల మాధ్యమంలో గరిష్ట ఉత్తేజిత పరిమాణంను డాష్ అంటారు. మ్యాక్సిమం డిస్టర్బెన్స్ను డాష్ అంటారు. ఏదంటే యాంప్లిట్యూడ్. సో ఆన్సర్ ఈజ్ యాంప్లిట్యూడ్, వ్యాప్తి. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిస్టర్బెన్స్ని యాంప్లిట్యూడ్ అని అంటారు. వేవ్ లెంత్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఐడెంటికల్ పార్ట్స్ ఆఫ్ ది వేవ్స్. 2 అడ్జసెంట్ పార్ట్స్కి మధ్య ఉండేది వేవ్ లెంత్. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంప్రెషన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యాంప్లిట్యూడ్, వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్.
దిస్ ఈస్ డాష్ ఆఫ్ ది పార్షియల్ ప్రెజర్. ఆదర్శ వాయువుల మిశ్రమం యొక్క మొత్తం పీడనం పాక్షిక పీడనాల మొత్తం. ఇది పాక్షిక పీడనాల యొక్క డాష్ నియమం అంటారు. ఏదంటే అది ఆన్సర్ వచ్చేసి డాల్టన్స్ లా, డాల్టన్స్ యొక్క పరిమాణం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫ్రియాన్ కాల్డ్ డాష్ were the ones very widely used aerosol sprays and refrigerants. డాష్ అని పిలువబడే ఒక రకమైన ఫ్రియాన్ ఒకప్పుడు ఏరోజల్ స్ప్రేలు మరియు రిఫ్రిజరేట్లుగా చాలా విస్తృతంగా ఉపయోగించబడింది. అది ఏదంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్లోరోఫ్లోరోకార్బన్స్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫారెడ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఫారెడ్ డాష్ యొక్క ప్రమాణం. ఆన్సర్ వచ్చేసి కెపాసిటెన్స్. ఫారెడ్ అనేది కెపాసిటెన్స్ యొక్క యూనిట్. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్ వచ్చేసి వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి వచ్చేసి టెస్లా. సో ఈ మెయిన్ ఇంపార్టెన్స్ యూనిట్స్ నుంచి కంపల్సరీ 1 బిట్ అడుగుతాడు. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఫాలింగ్ ఫ్రీలీ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కరెక్ట్. గురుత్వాకర్షణ ప్రభావంతో స్వేచ్ఛగా పడిపోయే వస్తువుకు సంబంధించినది క్రింది ప్రచురణలలో ఏది సరైనది? సో ఆన్సర్ ఈజ్ జీరో యాక్సిలరేషన్ ఆల్వేస్ ఇంప్లైస్ జీరో వెలాసిటీ. సున్నా త్వరణం ఎల్లప్పుడూ సున్నా వేగాన్ని సూచిస్తుంది. ఇది రాంగ్. జీరో యాక్సిలరేషన్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. సున్నా త్వరణానికి వస్తువు యొక్క వేగంతో సంబంధం లేదు. ఇది రాంగ్. జీరో వెలాసిటీ at any instant necessarily means zero acceleration at that instant. ఏదైనా తక్షణం సున్నా వేగం అంటే ఆ తక్షణం సున్నా త్వరణం అని అర్థం. ఇది రాంగ్. యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ ఆల్ త్రూ ద ఫ్రీ ఫాల్. స్వేచ్ఛా పతనం అంతటా త్వరణం స్థిరంగా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ప్రజెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ఫ్లవర్ ఫార్మ్స్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. డాష్ ఒక పువ్వు మధ్యలో ఉంటుంది. ఇది స్త్రీ పునరుత్పత్తి భాగాన్ని ఏర్పరుస్తుంది. సో మీరు ఈ డయాగ్రామ్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి కార్పెల్. సో ఆన్సర్ ఈస్ కార్పెల్. సెంటర్ ఆఫ్ ఫ్లవర్ ఇండికేట్ చేసేది ఏంటంటే కార్పెల్. ఏంటంటే స్టిగ్మా, స్టైల్, ఓవరీ. సో ఆన్సర్ ఈస్ కార్పెల్. సో ఇక్కడ ఫ్లవర్స్ నుంచి మెయిన్లీ 1 క్వశ్చన్ అయితే పక్కా అడుగుతున్నాడు. ఇవి నోట్ చేసుకోండి. ఫ్లవర్ గురించి బాగా చూడండి. అలాగే పార్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెమెన్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. పిస్టిల్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. ఈ 2 మెయిన్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి పక్కా అడుగుతాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ కార్పెల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ అవుట్ ఇంటూ వైర్ ఈజ్ నోన్ యాజ్. లోహాన్ని వైర్లోకి లాగగలిగే ఆస్తిని డాష్ అంటారు. అదేదంటే ఆన్సర్ వచ్చేసి డక్టిలిటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మెల్లియబిలిటీని థిన్ షీట్స్గా డ్రాన్ చేస్తుంది. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైలమ్స్ రిప్రజెంట్స్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. కింది వాటిలో ఏది ట్రిప్లోబ్లాస్టిక్ జంతువులను సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ప్రోటోజోవా, నమాటోడో అండ్ పర్ఫిస్. ఇది రాంగ్. ప్రోటోజోవా, ప్లాంటోహెల్మింత్స్ అండ్ ప్రొఫెరా. ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి లాస్ట్ వన్ ఆప్షన్ డి, ప్లాంటోహెల్మింత్స్, ఎచినోడెర్మటా అండ్ చోర్డిటా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్స్ ఏవి. సేమ్ ఈ మోడల్ అని నెక్స్ట్ గ్రూప్ డిలో కూడా అడుగుతాడు. సేమ్ ఇవే ప్రిపేర్ అవ్వండి, ఇలాగే అడుగుతాడు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేందుకు థ్యాంక్స్.
అలాగే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పేపర్ 4 డిస్కస్ చేద్దాం. ఈ వీడియోస్ మీకు ముందే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ PJ Study Circle.